ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఈ సమ్ని ఫస్ట్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఆల్ 3 ప్రాసెస్ ఆర్ దేర్, P1, P2, P3 అనే 3 ప్రాసెస్లు ఇచ్చాడు. దానితో పాటు విచ్ రిక్వైర్స్ 20, 10, 30 యూనిట్స్ ఆఫ్ టైం, అంటే బరస్ట్ టైం ఇచ్చాడు 20, 10, 30. దెన్ ఆఫ్టర్ అరైవల్ అట్ టైమ్స్, అంటే అరైవల్ టైం ఇచ్చాడు 1, 3, 7. సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం, అంటే ఇది SRTF అల్గారిథం. అయినా మనకేం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచెస్ కనుక్కోమన్నాడు. అంటే ఏంటంటే చేంజ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. ఎన్ని అయ్యాయో కనుక్కోమన్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని SRTF అల్గారిథంలో ఎలా చేయాలో చూద్దాం. మీకు SRTF అల్గారిథం చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, ఫస్ట్ గ్యాంట్ చార్ట్ గీయండి అని చెప్పాను. సో దాని యొక్క అరైవల్ టైం ప్రకారం గ్యాంట్ చార్ట్ గీయండి. 1, 3, 7, 0 to 1 ఏమీ లేదు కాబట్టి ఐడియల్ ఇక్కడ వదిలేసేయండి. అది 1, 3, 7 ప్రకారం గ్యాంట్ చార్ట్ గీసాం. సో 1, 3, 7లో రెడీ క్యూలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. 1కి వచ్చేటప్పటికి P1 ఉంది, 3కి వచ్చేటప్పటికి P1, P2 రెండు వచ్చాయి, 7కి వచ్చేటప్పటికి P1, P2, P3 అంటే ఆల్ అన్నీ వచ్చేసాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 3కి మధ్య ఉన్న టైం డిలే అంతా 2 సెకండ్లు P1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే ఓన్లీ P1 ఉంది కాబట్టి. నెక్స్ట్ 3కి వచ్చేటప్పటికి P1, P2 రెండు ఉన్నాయి. సో 18, 10 రెండిట్లో ఏం చిన్నది 10 కాబట్టి 7 వరకు P2 ఎగ్జిక్యూట్ చేస్తాం, అంటే 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి 10 నుంచి 4 పోతే 6. ఓకేనా. నెక్స్ట్ 7కి వచ్చేసరికి అన్ని ప్రాసెస్ వచ్చాయి. ఇప్పుడు వాల్యూస్ ఏవి ఉన్నాయి, 18, 6, 30. దీన్ని సార్టింగ్ ఆర్డర్లో రాసుకోండి, 6, 18, 30. సో 6 దేని యొక్క బరస్ట్ టైం P2, 18 దేని యొక్క బరస్ట్ టైం P1, 30 దేని యొక్క బరస్ట్ టైం P3. ఇప్పుడు 7 + 6 13, 13 + 18 31, 31 + 30 61. ఇవే వీటి యొక్క కంప్లీషన్ టైమ్స్ అవుతాయి. మన క్వశ్చన్లో ఏం అడిగాడు, కంప్లీట్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఏం అడగలేదు. ఏం అడిగాడు, కాంటెక్స్ట్ స్విచెస్ అని అడిగాడు. అంటే ఎన్ని ప్రాసెస్ అనేవి ఒకదాని నుంచి ఇంకోటి చేంజ్ అయ్యాయని. ఇక్కడ P1 ప్రాసెస్ ఉంది, P1 ప్రాసెస్ తర్వాత P2కి చేంజ్ అయ్యింది CPU. సో ఇదొక కాంటెక్స్ట్ స్విచ్. దెన్ ఆఫ్టర్ P2 నుంచి మళ్ళీ P2కి వచ్చింది కాబట్టి ఇది చేంజ్ లెక్క భావించకూడదు. ఒక ప్రాసెస్ నుంచి ఒక ప్రాసెస్ ఉంటే అది చేంజ్ కాదు, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ P2 నుంచి P1 ఇది ఒక చేంజ్, మళ్ళీ P1 నుంచి P3కి మళ్ళీ చేంజ్ అయింది ఇక్కడ. సో ఇదొక కాంటెక్స్ట్ స్విచ్. టోటల్ ఎన్ని అయ్యాయండి చేంజెస్, 3 చేంజెస్ అయ్యాయి. ఇక్కడ క్వశ్చన్లో క్లియర్ మెన్షన్ చేసేది ఏంటంటే బిగినింగ్ ఆఫ్ రెడీ క్యూ అండ్ ఎండింగ్ ఆఫ్ రెడీ క్యూ నాట్ కౌంటెడ్. ఇవి ఎప్పుడు కూడా ఇవి ఈ సిచ్యువేషన్లో కౌంట్ చేయొద్దని చెప్పాడు. స్టార్టింగ్ ఎండింగ్ కౌంట్ చేయకండి. సో ఎన్ని మిగిలాయి, 1, 2, 3 కాంటెక్స్ట్ స్విచెస్ ఆర్ రిక్వైర్డ్. చూడండి, కాంటెక్స్ట్ స్విచెస్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి చేంజ్ అవ్వడం. P1 నుంచి P2కి చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక కాంటెక్స్ట్ స్విచ్ అయింది, అలాగే P2 నుంచి P1 చేంజ్ అయింది కాబట్టి ఇంకో కాంటెక్స్ట్ స్విచ్, మళ్ళీ P1 నుంచి P3 ఇంకోటి చేంజ్ అయింది కాబట్టి ఇంకో కాంటెక్స్ట్ స్విచ్. టోటల్ 3 కాంటెక్స్ట్ స్విచెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు గేట్ 2016లో 2 మార్క్స్కి వచ్చిన ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్రాసెస్ 4 ఇచ్చాడు, అరైవల్ టైం ఇచ్చాడు, బరస్ట్ టైం ఇచ్చాడు. మనకేం కనుక్కోమన్నాడు, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమన్నాడు. సో ఇది SRTF అల్గారిథం, ప్రియంప్టివ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం కాబట్టి మీకు ఇచ్చిన వెంటనే ఏం చేయమని చెప్పాను, గ్యాంట్ చార్ట్ గీయండి అని చెప్పాను. గీసండి 0, 3, 7, 8, 0, 3, 7, 8. 0కి రెడీ క్యూలో ఏముంది P1, 3కి P1, P2, 7కి P1, P2, P3, 8కి అన్నీ ఉంటాయి. సో 0కి ఓన్లీ ఏ ప్రాసెస్ ఉంది, P1 ఉంది రెడీ క్యూలో కాబట్టి ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓన్లీ 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే 10 - 3 7.
తర్వాత 3కి వచ్చేటప్పటికి ఏ ప్రాసెస్ ఉన్నాయి, P1 P2 రెండు ఉన్నాయి. సో ఈ P1 P2 ప్రాసెస్లో ఏ తక్కువ, 7 6లో 6 తక్కువ, అంటే P2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎన్ని సెకండ్స్, 4 సెకండ్స్, అంటే 3 to 4 కాబట్టి 6 నుంచి 4 తీస్తే 2. నెక్స్ట్ 7కి వచ్చేసరికి ఏ ప్రాసెస్ ఉన్నాయి, P1 P2 P3, అంటే 7 2 1, ఈ మూడిట్లో ఏం తక్కువ, P3 తక్కువ, అంటే ఓన్లీ 1, అది కూడా ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 నుంచి 1 తీస్తే 0, ఇది టోటల్ కంప్లీషన్ అయిపోయింది. ఇప్పుడు 8కి వచ్చేసరికి అన్ని ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఎస్జేఎఫ్ అల్గారిథం చేయమని చెప్పాను. ఎలా చేయాలి, 7 2 0 8, అంటే ఇది నీకు వరస్ట్ టైం, 7 2 0 3, 7 2 0 3. దీన్ని ఆర్డర్లో రాసుకుంటే ఎలా రాస్తాం, ఇంక్రీజింగ్ ఆర్డర్లో. 0 అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో 2 3 7. 2 దేని యొక్క బరస్ట్ టైం, P2. 3 దేని యొక్క బరస్ట్ టైం, P4. 7 దేని యొక్క బరస్ట్ టైం, P1. సో ఇక్కడ నుంచి 8 + 2 10, 10 + 3 13, 13 + 7 21, 13 + 7 20. సో ఈ విధంగా మనం గ్యాన్ చార్ట్ గీసుకున్న తర్వాత కంప్లీషన్ టైమ్స్ రాసుకోవాలండి. P1 హౌ మచ్ టైం, 20. P4 హౌ మచ్ టైం, 13. P2 హౌ మచ్ టైం, 10. ఇంకేముంది, P4 హౌ మచ్ టైం, 13. P3 హౌ మచ్ టైం, ఓన్లీ 8. చూసుకోండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. కంప్లీషన్ టైమ్స్ ఏమి లేవు. P1 ఎప్పుడు కంప్లీట్ అయింది, 20. సిమిలర్గా P2 ఎప్పుడు కంప్లీట్ అయింది చూడండి, P2 ఎప్పుడు కంప్లీట్ అయింది, 10. తర్వాత P3 ఎప్పుడు కంప్లీట్ అయింది, P3 ఎప్పుడైతే లాస్ట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదేనండి కంప్లీషన్ టైం. సో P3 లాస్ట్ ఎగ్జిస్ట్ ఎప్పుడు అయింది, 8. సో 8 దీని కంప్లీషన్ టైం. P4 యొక్క కంప్లీషన్ టైం 13. సో కంప్లీషన్ టైం వస్తే మన టర్నర్ టైం ఫార్ములా ఏంటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 20 - 0 20, 10 - 3 7, 8 - 7 1, 13 - 8 5. మనకి ఏం కొనుక్కోమన్నాడు, యావరేజ్ టర్నర్ టైం కొనుక్కోమన్నాడు. సో 8 13 33/4. ఆన్సర్ అంతా 8.25. దిస్ ఈస్ ద వే మనం సమ్ ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది గేట్ 2014లో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ కూడా ఏం కొనుక్కోమన్నాడు, సేమ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కొనుక్కోమన్నాడు. సింపుల్, మళ్ళీ సేమ్ గ్యాన్ చార్ట్ గీయండి. 0 3 5 7 10, 0 3 5 7 10. 10 అంటే అన్నీ ఉంటాయి కాబట్టి రాసండి. 0కి A, 3కి AB, 5కి ABC, 7కి ABCD ఇవి ఉంటాయి. సో 0 to 3 మధ్య ఓన్లీ ఏ అనే ప్రాసెస్ ఉంది కాబట్టి 3 సెకండ్స్ అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 6 నుంచి 3 తీస్తే 3. సిమిలర్గా 3కి వస్తాడికి ఏ ప్రాసెస్లో ఉన్నాయి రెడిక్యూలో, AB అంటే 3 2 రెండిట్లో తక్కువ ఏముంది 2 కాబట్టి B అనేది ఎన్ని సెకండ్స్, 2 సెకండ్స్ కూడా అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2 2 క్యాన్సిల్ అయిపోతే 0. నెక్స్ట్ 5కి వస్తాడికి ABC 3 ఉంటాయి కానీ B అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి AC తీసుకోండి. ఏసీలో ఏ వాల్యూ 3, సి వాల్యూ 4, ఏం తక్కువ ఉంది, ఏ తక్కువ ఉంది కాబట్టి ఎన్ని సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, 2 సెకండ్స్. అంతే, 3లో 2 తీస్తే 1. 7కి వస్తాడికి ABCD 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ 4గిట్లో ఏం తక్కువ ఉందో చెక్ చేయండి. 1 0 4 6 అంటే 1 0 4 6లో ఏం తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. అదే 1 తక్కువ ఉంది అంటే ఏని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎన్ని సెకండ్లు, ఓన్లీ 1 సెకండే. ఇక్కడ మళ్ళీ మీరు కొత్తది రాయాలి. 8కి వస్తున్నప్పటికి ఏ ప్రాసెస్ రెడీగా ఉన్నాయో చెక్ చేసుకోండి. 8కి వస్తాడికి ఓన్లీ ABCడే ఉంటాయి మళ్ళీ. బట్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది, B అనేది కంప్లీట్ అయిపోయింది, CD 2 ఉన్నాయి. 4 6లో ఏం తక్కువ, 4 కాబట్టి C అనేది 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం SJF అల్గారిథం చేయమని చెప్పాను. ఫస్ట్ ఏం చేయమన్నాను, దీని యొక్క బరస్ట్ టైమ్స్ రాసుకోండి అని చెప్పాను. 2 6 3. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటే 2 3 6.
2 3 6. 2 దేని యొక్క బర్స్ట్ టైం సి, 3 దేని యొక్క బర్స్ట్ టైం ఈ, 6 దేని యొక్క బర్స్ట్ టైం డి. 10 తర్వాత 2, 10 + 2 12, 12 + 3 15, 15 + 6 21. కంప్లీషన్ టైమ్స్ రాయండి ప్రతిదీ. డి యొక్క కంప్లీషన్ టైం 21, ఈ యొక్క కంప్లీషన్ టైం 15, సి యొక్క కంప్లీషన్ టైం 12. తర్వాత బి ఎక్కడ ఏ ఎక్కడ ఎండ్ అయింది ఏ 8, బి ఎక్కడ లాస్ట్లో వచ్చింది బి ఓన్లీ 5. సో దీని నుంచి మనం ప్రతి కంప్లీషన్ టైం రాసాం కదా, టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయాలండి. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 8 - 0 8, 5 - 3 2, 12 - 5 7, 21 - 7 14, 15 - 10 5. మనకేం కొనుక్కోమన్నాడు, ఓన్లీ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కొనుక్కోమన్నాడు. కాబట్టి ఇది 8 to 10 17, 22 14, 36/5. (7.2). ఆన్సర్ 7.2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇది కూడా గేట్ 2014 2 మార్క్స్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏమి అడిగాడు, యావరేజ్ వెయిటింగ్ టైం అడిగాడు. చూసారా, ప్రతి గేట్లో కూడా మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎస్ఆర్టీఎఫ్ నుంచే వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మళ్ళీ గ్యాంట్ చార్ట్ ద్వారా గీయండి. 0 2 3 8, 0 సింపుల్ చేయొచ్చు అండి. చూడండి 0 2 3 8, P1 2కి P1 P2, 3కి P1 P2 P3, 8కి వచ్చేసరికి ఆల్. 0 to 2, 0 నుంచి 2 మధ్య ఏ ఓన్లీ ప్రాసెస్ ఉంది, P1 ఒకటే ఉంది కాబట్టి అది 2 seconds ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓన్లీ 2 seconds ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి 2 seconds ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత, 12 to 2 తీస్తే 10. దెన్ ఆఫ్టర్ 2కి వస్తాడికి ఏమి ఉన్నాయి, P1 ఉంది P2 ఉంది. రెండిట్లో ఏం తక్కువ, 10 4లో 4 తక్కువ కాబట్టి P2 అనేది ఓన్లీ 1 second ఎగ్జిక్యూట్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే 3కి P3 అనేది అరైవైంది కాబట్టి P1 P2 P3. ఇప్పుడు 10 3 6 ఏది తక్కువ, మళ్ళీ P2 తక్కువ కాబట్టి మళ్ళీ P2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్య డిఫరెన్స్ 5, ఇక్కడ ఓన్లీ అది 3 seconds ఉంది కాబట్టి ఇది ఓన్లీ 3 seconds ఎగ్జిక్యూట్ చేస్తాం. 3 + 3 6. సో ఇది కంప్లీట్ అయిపోయింది 0. ఇప్పుడు కొత్తగా రాసుకోవాలి, ఎందుకంటే 6 వచ్చింది కాబట్టి. 6కి వస్తాడికి ఏవో ఉన్నాయి ప్రాసెస్లో, మళ్ళీ P1 P2 P3. బట్ P2 కంప్లీట్ అయిపోయింది కాబట్టి P1 P3 ఉంటాయి. P1 P3లో ఏం తక్కువ, P1 10, P3 6. 10 6లో ఏం తక్కువ, 6 తక్కువ కాబట్టి 6 ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎన్ని సెకండ్స్, 2 seconds. ఇప్పుడు మొత్తం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఎస్జెఫ్ చేసేయండి. ఉన్న వాల్యూస్ రిమైనింగ్ వర్స్ట్ టైమ్స్ రాసుకోండి. ఇది 10 4 5. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటే 4 5 10. 4 దేని యొక్క బర్స్ట్ టైం P3, 5 దేని యొక్క బర్స్ట్ టైం P4, 10 దేని యొక్క బర్స్ట్ టైం P1. 8 4 12, 12 5 17, 17 10 27. రాసేయండి. P1 యొక్క కంప్లీషన్ 27, P4 కంప్లీషన్ 17, P3 కంప్లీషన్ 12, P2 కంప్లీషన్ 6. సో మనకి వెయిటింగ్ టైం కనుక్కోండి కాబట్టి టర్న్ అరౌండ్ టైం కనుక్కోవాలి. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం 27 - 0 27, 6 - 2 2, 12 - 3 9, 17 - 8 9. సో వెయిటింగ్ టైం అంటే ఏంటి, టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. 27 - 12 15. సో 6 - 2 4, ఇది 4 - 4 0, 9 - 6 3, 9 - 5 4, 22/4 5.5. ఆన్సర్ 5.5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గేట్ 2011 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ వెయిటింగ్ టైం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాన్ చార్ట్ గీసుకోండి. 0 1 2, 0కి P0, 1కి P1, 2కి వస్తాడికి ఆల్. సో 0 to 1 మధ్యలో ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 ఎగ్జిక్యూట్ చేస్తాం. P0, 1కి వస్తాడికి ఓన్లీ P0 P1 ఉన్నాయి. సో 8 to 4 లేదు తక్కువ, P1 తక్కువ కాబట్టి P1 అనేది మళ్ళీ కూడా ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అన్ని ప్రాసెస్లు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయమని చెప్పాను మీకు, దాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకోండి. ఓన్లీ 3 ఉన్నాయి కానీ 3 బాక్సులు గీసి 3 దేని యొక్క బరస్ట్ టైం P1, 8 దేని యొక్క బరస్ట్ టైం P0, 9 దేని యొక్క బరస్ట్ టైం P2. సో ఇక్కడ నుంచి 2 + 3 5, 5 + 8 13, 13 + 9 22 ఇది రాసుకోండి. P2 యొక్క కంప్లీషన్ టైం ఎంత 22, P0 యొక్క కంప్లీషన్ టైం ఎంత 13, P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత ఓన్లీ 5. మనకేం కనుక్కోమన్నాడు, వెయిటింగ్ టైం కాబట్టి టర్న్ అరౌండ్ టైం కనుక్కోవాలి. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం 13 - 0 13, 5 - 1 4, 22 - 2 20. వెయిటింగ్ టైం అంటే ఏంటి, టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం కాబట్టి 13 - 9 4, 4 - 4 0, 20 - 9 11. సో యావరేజ్ కాబట్టి 15/3 అంటే 5. ఆన్సర్ 5. సింపుల్గా చేయొచ్చండి. చూసారా అది సింపుల్గా ఉంది క్వశ్చన్. నెక్స్ట్ ఇది గేట్ 2002లో 2 మార్క్స్ క్వశ్చన్ అండి. చూడండి ఏమి ఇచ్చాడు, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం. మనం ఏం కనుక్కోమన్నాడు, టోటల్ వెయిటింగ్ టైం ఓన్లీ ప్రాసెస్ P2కి వెయిటింగ్ టైం కనుక్కుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి గ్యాన్ చార్ట్ గీయండి. 0 15 30 45, 0 15 30 45. 0 to 15 ఓన్లీ P1 ప్రాసెస్ ఉంది 20 కాబట్టి 20 నుంచి 15 తీస్తే ఓన్లీ 5 రిమైనింగ్ ఉంటుంది. 15కి వస్తాడికి ఏ ప్రాసెస్ ఉన్నాయి, P1 P2 రెండు ఉన్నాయి. 5 25, 5 25లో ఏ తక్కువ 5 తక్కువ కాబట్టి ఓన్లీ ఇది 5 సెకండ్సే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే 5 ఉంది కాబట్టి. ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు 20 అనేది కొత్తగా వచ్చింది. సో 20కి వస్తాడికి ఏ ప్రాసెస్లు ఉన్నాయి, P1 P2 రెండు ప్రాసెస్లో ఉన్నాయి. P1 P2 రెండు ప్రాసెస్లో ఉన్నప్పుడు మళ్ళీ చెక్ చేయండి. P1 అనేది ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి అది క్యాన్సిల్. ఓన్లీ P2 ఉంది. P2 ఓన్లీ ఉంది. సో 10 సెకండ్స్ ఉంది 20కి 30కి. సో ఆ 10 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంకెంత మిగులుతుంది 15 మిగులుతుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ 30 వచ్చింది. 30కి ఏ ప్రాసెస్లు ఉన్నాయి, P1 P2 P3. ఆల్రెడీ P1 కంప్లీట్ అయిపోయింది. సో P2 P3 ఉంది అంటే 15 10. 15 10లో తేదీ తక్కువ 10 తక్కువ కాబట్టి P3 అనేది ఓన్లీ 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 15 మధ్యన గ్యాప్ ఉన్న ఓన్లీ 10 సెకండ్సే అంటే 40 వరకు. P3 కంప్లీట్ అయిపోయింది, P1 కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ 40కి వస్తాడికి ఇప్పుడు ఏ ప్రాసెస్లు ఉన్నాయి, P1 P2 P3 మూడు ఉన్నాయి. బట్ ఏంటంటే P1 కంప్లీట్ అయిపోయింది, P3 కంప్లీట్ అయిపోయింది, ఇంకా P2 ఒక్కటే ఉంది కాబట్టి P2 అనేది రిమైనింగ్ 5 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. 15 నుంచి 5 తీస్తే 10 కాబట్టి ఓకే. ఇప్పుడు P2 అనేది ఎంత కంప్లీట్ అయిపోయింది, P2 ఎంతకైంది 45కి అయింది. బట్ ఇక్కడ ఏమంటే క్వశ్చన్ అడిగాడు ఇంకా 10 మిగిలిపోయింది చూడండి. 45కి వచ్చింది, ఇంకా 10 మిగిలిపోయింది, ఇక్కడ 15 మిగిలిపోయింది. 10 15లో ఏది తక్కువ, P2 తక్కువ కాబట్టి మళ్ళీ P2 ఎగ్జిక్యూట్ చేస్తాను 10 సెకండ్స్. ఫైనల్గా మిగిలిపోయింది ఏది P4 కాబట్టి అది P4 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి మళ్ళీ క్వశ్చన్ క్లారిటీగా చెప్తాను. ఇచ్చిన గ్యాంట్ చార్ట్ ద్వారా మనం చెయ్యాలండి. గ్యాంట్ చార్ట్ అనేది సింపుల్గా టెక్నిక్. గ్యాంట్ చార్ట్ రెడీ క్యూ 0కి వస్తాడికి ఓన్లీ P1 ప్రాసెస్సే ఉంది. సో కాబట్టి అది నెక్స్ట్ అరైవల్ టైం వచ్చినంత వరకు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అరైవల్ టైం అంతా 15 వరకు ఎగ్జిక్యూట్ చేసాం. సో 20 నుంచి 15 పోతే 5 మిగిలింది. దెన్ ఆఫ్టర్ 15కి వస్తాడికి ఏ టైం ప్రాసెస్ మిగిలాయి, P1 P2 రెండు వచ్చాయి.
ఇప్పుడు ఈ P1 P2 లేదు తక్కువ 5 అండ్ 25లో 5 తక్కువ కాబట్టి P1 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంతవరకు చేయాలి రూల్కి అయితే 30 వరకు, కానీ ఓన్లీ దానికి మిగిలింది అంతా 5 మిగిలింది కాబట్టి 15 5 20 వరకు అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు 20కి చెక్ చేయాలి. మళ్ళీ 20కి చెక్ చేసినప్పుడు ఏవో ఉంటాయి, ఓన్లీ P1 P2 ఉంటాయి. సో P1 ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి P2 అనేది 25లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేయాలి? 30 వరకు, అంటే 20 నుంచి 30 అంటే 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో P2 అనేది 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇప్పుడు ఇది 15 అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయాలి మళ్ళీ P1 P2 P3. P1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అదేం చెయ్యం. P2 ఎంత మిగిలింది? 15. P3 ఎంత మిగిలింది? 10. సో P3 అనేది 10 మిగిలింది కాబట్టి P3 లో కాబట్టి P3 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంతవరకు చేయాలి? 45 వరకు చేయాలి. కానీ మనం ఏంటంటే ఓన్లీ 10 ఉంది కాబట్టి 40 వరకు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు 40కి చెక్ చేసినప్పుడు ఏముంటాయి? 40 గంటలో P1 P2 P3. బట్ ఏంటంటే P1 కంప్లీట్ అయిపోయింది, P3 కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ P2 మిగిలింది కాబట్టి P2 అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అది కూడా 45 వరకు, అంటే ఓన్లీ 5 సెకండ్స్ కాబట్టి 15లో 5 సెకండ్స్ ఇస్తే 10. సో 45కి అన్ని ప్రాసెస్లు వచ్చాయి. ఇక్కడ నుంచి SJF అల్గారిథం చేయండి అని చెప్పాను. SJF అల్గారిథం ప్రకారం ఏంటి? అది 10 మిగిలింది, ఇది 15 మిగిలింది కాబట్టి ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 10 దేని యొక్క బరస్ట్ టైం? P2 యొక్క బరస్ట్ టైం. 15 దేని యొక్క బరస్ట్ టైం? P4 యొక్క బరస్ట్ టైం. సో 45 ప్లస్ 10 55, 55 ప్లస్ 15 60. ఇది కంప్లీషన్. సో ఒక్కొక్క కంప్లీషన్ రాసుకోండి. P4 60, P2 అనేది 55, P3 అనేది 40, P1 అనేది ఎక్కడ వరకు చూడండి, P1 ఎక్కడ వరకు కంప్లీట్ అయింది? 20. సో దీని నుంచి మనం ఏం కనుక్కోమన్నాడు? టోటల్ వెయిటింగ్ టైం ఫర్ ప్రాసెస్ ఓన్లీ P2 కనుక్కోమన్నాడు కాబట్టి రిమైనింగ్ ఏం చేయొద్దు. టర్న్ అరౌండ్ టైం ఫర్ ప్రాసెస్ P2 55 మైనస్ 15 ఎంత? 40. వెయిటింగ్ టైం అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం కాబట్టి 40 మైనస్ 25 ఎంత? 15. ఆన్సర్ 15. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. సేమ్ అన్ని క్వశ్చన్ ఒకే మోడల్. ఇక్కడ మనకి బరస్ట్ టైం ఇచ్చాడు, అరైవల్ టైం ఇచ్చాడు. ఇక్కడ ఏంటి అడిగాడు అంటే కాంటాక్ట్ స్విచెస్ ఎన్ని అని అడిగాడు. సో సేమ్ మనం నెట్లో క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అదే మోడల్. గ్యాన్ చార్ట్ గీయండి. 0 2 6 0 2 6. సో 0కి 2కి 6 క్రెడిట్ క్యూలో P1 2కి P1 P2 6కి ఆల్. ఇప్పుడు 0కి ఏదండి ఉంది? ఓన్లీ P1 ఒకటే ఉంది. 2 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ 8. బట్ ఇక్కడ చూడండి మళ్ళీ 2కి ఏమొచ్చాయి? P1 P2 8 20. 8 20 లేదు తక్కువ, 8 తక్కువ కాబట్టి మళ్ళీ 4 సెకండ్స్ అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. 4 తీస్తే మళ్ళీ 4. సో 6కి అన్నీ వచ్చాయి కాబట్టి దీన్ని మనం ఆర్డర్ రాసుకోండి. 4 20 30 సేమ్ ఆర్డర్లో మన ఇంక్రీజింగ్ ఆర్డర్లో కాబట్టి మళ్ళీ P1 4 యొక్క బరస్ట్ లెంత్ తక్కువ కాబట్టి P1, 20 దేని యొక్క బరస్ట్ లెంత్ P2, 30 దేని యొక్క బరస్ట్ లెంత్ P3. 6 + 4 10, 10 + 20 30, 30 + 30 60. ప్రతి ఒక్క కంప్లీషన్ టైం వచ్చింది. ఇదే గ్యాన్ చార్ట్ కూడా. ఇప్పుడు గ్యాన్ చార్ట్ ద్వారా కంటెక్స్ట్ స్విచెస్ ఎన్నో చూడండి. ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. సేమ్ ప్రాసెస్ అయితే లెక్కట్టకండి. P1 to P1 లెక్కటెక్కలేదు, P1 to P1 లెక్కట్లేదు. P1 to P2 ఎక్కడ చేంజ్ అయింది అంటే ఇక్కడ ఒక కంటెక్స్ట్ స్విచ్. నెక్స్ట్ P2 నుంచి P3 చేంజ్ అయింది, ఇక్కడ ఒక కంటెక్స్ట్ స్విచ్. అంతే, ఓన్లీ 2 కంటెక్స్ట్ స్విచెస్. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ లెక్క అయ్యక్కర్లేదు. డు నాట్ కౌంట్. ఇది డు నాట్ కౌంట్ కంటెక్స్ట్ స్విచ్ అట్ ద టైమ్ ఆఫ్ 0 అండ్ అట్ ద ఎండ్. సో ఓన్లీ ఆన్సర్ 2. సింపుల్ చేయొచ్చండి. చూసారా ఎంత సింపుల్ వచ్చింది ఆన్సర్. దీన్ని చూసినట్టు కూడా చెప్పవచ్చండి. ఎలా అంటే ఇక్కడ అరైవల్ టైమ్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, సిమిలర్గా CPU టైంలు కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో దీన్ని SJF అల్గారిథం మోడల్ చేసేవచ్చండి. చూడండి, అరైవల్ టైం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, CPU టైం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే అది SJF అల్గారిథం మోడల్ చేసేవచ్చు. అంటే ఫస్ట్ 10 సెకండ్స్ P1, నెక్స్ట్ 20 సెకండ్స్ P2, నెక్స్ట్ 30 సెకండ్స్ P3 ఎగ్జిక్యూట్ చేయబడతాయి. సో ఇది సింపుల్. నెక్స్ట్